లోకంలో టార్చర్ పెట్టే భార్యలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ సొల్యూషన్ చెప్పే స్కిట్ తో వచ్చేస్తున్నారు వెను వండర్స్ along with the scenes. మగ జాతి అందరికీ నమస్కారం. ఈరోజే నేను కొత్త వ్యాపారం మొదలు పెట్టానండి. ఈ వ్యాపారంలో కస్టమర్ ని సాటిస్ఫై చేయడమే ఈ వ్యాపారంలో ప్రధాన లక్షణం. ఈ వ్యాపారంలో మనం ఒళ్ళు వంచి పనిచేయాల్సిన అవసరం లేదు. వచ్చిన కస్టమర్ ని వంచితే చాలు, అదే వర్కౌట్ ఉంది అనమాట. ఈ వ్యాపారంలో పెట్టుబడి ఇంతే, కానీ రాబడి ఇంత. ఈ వ్యాపారం 3 ఫ్లవర్స్ 6 ఫ్రూట్స్ లాగా సక్సెస్ అవ్వాలని మీరు బ్లెస్ చేయండి. అసలు నేను ఈరోజు స్టార్ట్ చేయాల్సిన వ్యాపారం ఏంటో మీకు తెలియాలి. ఆ వ్యాపారం ఏంటంటే హస్బెండ్స్ కేర్ సెంటర్. ఈ రోజుల్లో ఎంతో మంది భార్యలు భర్తలని నానా మేడం కంట్రోల్ భర్తలు పాపం. అటువంటి భర్తలు పాపం నోరెత్తలేరు, చెయ్యెత్తలేరు, కాలెత్తలేరు, అసలు ఏమీ ఎత్తలేరు. పెడితే తింటారు, తిడితే పడతారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఇదెక్కడి అన్యాయం అని గొంతెత్తి అడిగే మానసిక స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేదు మేడం. అటువంటి ఫ్రస్ట్రేషన్ ఉన్న భర్తలు ఇక్కడికి వస్తే ఆకలిస్తే అన్నం పెడతాము, అలుపొస్తే ఆయిల్ పెడతాము, మూడు కంట్రోల్ కూడా పెడతాము. జేమ్స్ మేడం ఈ రోజు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? ఎట్ టైం ముగ్గురు వచ్చారా మేడం? కంట్రోల్. ఓకే, వాళ్ళ ముగ్గురు రమ్మనండి. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఇక్కడికి బాధతో వచ్చినట్లేదు, ఆనందంగా వచ్చినట్టుంది. మా పిల్లలు పెట్టే బాధను తట్టుకోవడానికి మీరు ఇక్కడ ఈ సెంటర్ పెట్టిన ఆనందంతో వచ్చాం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నేను మీకు రిపేర్ చేయాలన్నమాట. సరే, ముందుగా ఎవరికి రిపేర్ చేయను? సరే, ఈ ముగ్గురిలో ఎవరికి పెద్దగా ఉంటే వాళ్ళకి రిపేర్ చేస్తాను. సమస్య పెద్దగా ఉంటే వాళ్ళకి రిపేర్ చేస్తాను అన్నమాట. సరే మేడం, ఇంతకీ ఎవరు మేడం? ఇతను సెక్యూరిటీ. మీకా? కాదు, మీకు. మాకెందుకు మేడం? ముందుకు పోతుంటే మీకే తెలుస్తుందండి. ఓకే, ఏం చేస్తున్నారండి మీరు? ముందుకు పోతే తెలుస్తా అని చెప్పారు కదా. అయ్యయ్యో, నీ పంచు. కుర్రాడు ఏదో స్మార్ట్ గా ఉన్నాడు. బాబు, ముందు మీతో స్టార్ట్ చేస్తా. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నేను 4 కుటుంబాన్ని పోషిస్తున్నానండి. 4 కుటుంబాలు పోషిస్తుంటే మంచిదే కదా. భార్య అర్థం చేసుకోవట్లేదండి. వాళ్ళందరూ ఇంతే, వాళ్ళ కాపురం తప్ప పక్క కాపురం అసలు బాగుపడనే కూడదు. సరే, ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేనా మేడం, ప్యాకెట్ ఆడుతుంటా. ఓహో, ప్యాకెట్లో డబ్బులు సంపాదించి ఆ 4 కుటుంబాలు పోషిస్తావు అనమాట. కాదు మేడం, ప్యాకెట్ ఆడి అందులో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటా. ఆ పోయిన డబ్బులతో 4 కుటుంబాలు హ్యాపీగా జీవిస్తున్నాయి మేడం. ఈ విషయం మీ భార్యకి చెప్పారా? చెప్పాను మేడం. అర్థం చేసుకున్నట్టు చెప్పొచ్చు కదా. అర్థం చేసుకున్నట్టు చెప్పి ఎంటర్ లేదే మీలాగా. పిచ్చివాడా, అర్థం చేసుకున్నట్టు చెప్తే ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా అర్థం చేసుకుంటుంది. చెప్పాను మేడం, మీలాగా అర్థం చేసుకోవట్లేదు. సరే, ఇప్పుడు నేను నీ భార్యను అనుకో. మేడం, ఫుల్ టైమ్ పార్ట్ టైం. యాక్షన్. ఏమండి, ఈరోజు మళ్ళీ పప్పుకెళ్ళి క్లబ్కెళ్ళి ప్యాకెట్ ఆడొచ్చారా? చెప్పాలి. ఓహో, నేను తల్లిని అవుతున్నానండి. నాకు అంత సీన్ ఎక్కడది? అవును, పార్ట్ టైం వైఫ్ ను కదా. నీకు ఎంత సీన్ ఉందో నాకెలా తెలుస్తుంది? ఆ గుడ్ న్యూస్ ఏంటండి? ప్యాకెట్లో 20,000 గెలిచా. ఎంత పోయిందండి? 50,000 పోయింది. కష్టపడి నేను డబ్బులు సంపాదిస్తుంటే ఉన్న డబ్బులన్నీ ప్యాకెట్లో వారు తగిలేస్తుంటే నువ్వెవడ కంట్రోల్ చేయడం? స్మైల్. పనిలే, పక్కన పెట్టు. వీటి ప్రాబ్లం నాకు అర్థమైంది, సొల్యూషన్ తర్వాత చెప్తా. నీ ప్రాబ్లం ఏంటి? చెప్పు నాన్న, నీ ప్రాబ్లం ఏంటి? చెప్పు. మధ్యలోకి వచ్చి చెప్పు నాన్న, నీ ప్రాబ్లం ఏంటి? మీకు విషయం తెలుసా? నాకు ఏ ప్రాబ్లం లేదు. మీకు విషయం తెలుసా? ఇక్కడికి వచ్చాక నువ్వు ప్రాబ్లం చెప్పాల్సిందే. ఆ ప్రాబ్లం చాలా పందిలా ఉంది. తప్పదా? తప్పదు, చెప్పు నాన్న. మేడం, మీరు చాలా పందిలా ఉన్నారు. సన్నపడితే బాగుంది. నేను అడిగింది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మేడం, నాకు జూబ్లీహిల్స్ ఒక ఇల్లు ఉంది మేడం. గుడ్. బంజారాస్ ఇంకో ఇల్లు ఉంది మేడం. వెరీ గుడ్. కానీ మా ఆవిడకి నచ్చట్లేదు మేడం. వెరీ బ్యాడ్.
ఈ రోజులో మగాళ్ళు 4 ఇళ్ళు సంపాదిస్తే తప్పే ఉంది. మేడం నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నువ్వు చిన్నింటికి ఎందుకు వెళ్తున్నావు, చిన్నింటికి ఎందుకు వెళ్తున్నావు, చిన్నింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, వెళ్ళొద్దు మీరు టార్చర్ పెడుతున్నా సార్. ఓహో, 2 ఇళ్ళు అంటే చిన్నిళ్ళు పెద్దిలా బాగా మేనేజ్ చేసావా? తర్వాత నేనైతే కేవలం 2 ఇళ్ళే మెయింటైన్ చేస్తాను. నా ఫ్రెండ్స్ అయితే కొందరు కాలనీలే మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒకటి వార్డ్ నెంబర్ కూడా అయ్యారు మేడం. ఆ విషయం మీ ఆవిడకి చెప్పావా? చెప్పండి మేడం, వార్డ్ నెంబర్ అయ్యారు. వార్డ్ మెంబర్ విషయం కాదు, ప్రాబ్లం విషయం. అర్థం చేసుకోమని చెప్తే అర్ధ గంట కొడుతుంది మేడం. పిచ్చివాడా, అర్థం చేసుకునేటట్టు చెప్తే ఈ ప్రపంచంలో ప్రతి ఆడది అర్థం చేసుకుంటుంది. సరే, సపోజ్ నేను నీ భార్యను అనుకో, నువ్వు నా భర్త, నాకు అర్థం చేసుకునేటట్టు చెప్పాలి. ప్రాబ్లం చెప్పాలి. యాక్షన్, నీ ప్రాబ్లం చెప్పాను. ఓకే. ఏమండి, నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను ఉండగా మీకు చిన్నిళ్ళు ఎందుకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చిన్నదికి ఎందుకు వెళ్తున్నారు? చూడమ్మా, ఈ ఇంట్లో ఫర్నిచర్ పాత అయిపోయింది, కొత్త ఇంట్లో ఫర్నిచర్ చాలా బాగుంది, అందుకే అక్కడికి వెళ్తున్నాను. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో ఫర్నిచర్ కూడా పాడైపోతుంది, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇంకో ఇంటికి వెళ్తాను. ఏం చెప్తావు నువ్వు? ఆడదాన్ని, నేను కొత్త ఫర్నిచర్ వెతుక్కుంటాను. ఏమన్నావు? కొత్త ఫర్నిచర్ వెతుకుంటే మగాళ్ళే వెతుకోవాలి, ఆడవాళ్ళు వెతుకుంటే అది ప్రకృతి విరుద్ధమే. ప్రకృతి అవి పాత రోజులురా, పాత రోజులురా. స్మైల్ స్మైల్. ఓకే, రిలాక్స్. నానా, సరే నీ ప్రాబ్లం కూడా అర్థమైపోయింది. సొల్యూషన్ తర్వాత చెప్తాను. నీ ప్రాబ్లం ఏంటి? ఏమైంది నానా? నేను మూగండి మేడం. ఇవాళ బాగా మాట్లాడావా? అంటే ఇక్కడికి వచ్చే వరకు మాటలు బాగా వచ్చాయి, ఇక్కడ సిచ్యువేషన్ చూసాక గొంతుపోయింది. కావాలంటే చూడండి. అయ్యో పాపం ఒకటి, నీ ప్రాబ్లం చెప్పనవసరం లేదులే. మీ ముగ్గురి ప్రాబ్లమ్స్ ఒకటే, మీ భార్యలు. కాబట్టి మీరు ముగ్గురు మీ భార్యలను వదిలే. వదిలేస్తే మరి మాకు ఎలా? నేనున్నానుగా. ముగ్గురా 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 ఇంకా ముగ్గురైనా పర్లేదు. ఏంటే వచ్చేది? ముగ్గురు. దాన్ని వాడు వదిలేస్తే మనకు పగిలిపోద్ది, లాగెత్తాను. నాగ్ బాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? బాగుంది. ఒక వింత కాన్సెప్ట్ తీసుకున్నాడు వేణు. మొగోళ్ళని కేర్ చేసే సెంటర్, చిన్నపిల్లలాగా ముగ్గురిని తీసుకొని బాగా చేసాం. గుడ్, ఎంటర్టైనింగ్ గా ఉంది. రోజా గారు, బేబీస్ కేర్ సెంటర్ చూసాం గానీ హస్బెండ్ కేర్ సెంటర్ ఇంతవరకు చూడలా. బాగుంది, ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకుంటూ ముగ్గురిని ఒత్తుకొట్టాం. నైస్. Thank you.